ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఘటన జరిగినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత వాటి నియంత్రణ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల మళ్లీ కుక్కల దాడి ఘటనలు పెరుగుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిజామాబాద్ లో ఏ కాలనీకి వెళ్లినా కుక్కలు వెంటపడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని 60 డివిజన్లలో సుమారు 21,000కు పైగా కుక్కలున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. వాటి సంఖ్య పెరగకుండా గతంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. కుటుంబ నియంత్రణ చికిత్సలకు ఒక్కో కుక్కకు 1,200 రూపాయలు ఖర్చు కావడంతో వాటిని జిల్లా కేంద్రానికి దూరంగా వదిలివేస్తామంటున్నారు అధికారులు. విపరీతమైన కుక్కలు గస్తీ తిరుగుతున్నాయి. మనుషులకు కరిచిన సందర్భం కూడా ఉన్నది. ఎందరికో కరిచింది, హాస్పిటల్కి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేకలని చిన్న చిన్న దుడ్డలని తినడం జరుగుతుంది. విపరీతమైన కుక్కలు బెడద ఉంది. మనుషులు కరచడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బందికరంగా ఉన్నారు. చిన్నపిల్లలు గర్వడం జరిగింది, పెద్దలకు గర్వం జరిగింది. ఏ విధంగా అయినా సరే కుక్కలను పట్టుకుని ఏర్పాటు చేయాలని మేము అర్సబిల్ తరపు నుంచి కోరుతున్నాం. కొద్ది రోజుల క్రితం ఆలూరు మండల కేంద్రంలో కుక్క కాటుకు 6 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నెల క్రితం బీంగల్ మున్సిపాలిటీలో 15 మందిని కుక్కలు కరిచాయి. పల్లికొండ గ్రామంలో కుక్కల దాడిలో 7 గొర్రెలు మృతి చెందాయి. ఇక గ్రామీణ ప్రాంతంలో ఆవుల మంద మీద, గొర్రెల మందల మీద కుక్కల దాడులు పెరుగుతూ ఉండటంతో పశువులు గాయాల పాలవుతున్నాయి. అర్సాపల్లిలో కుక్కలు చాలా వీరంగం చేస్తున్నాయి. మరియు గోల్రు బల్రకు కూడా రాత్రి నైట్లో వచ్చి కరుస్తున్నాయి. ఒక 2-3 చనిపోయినాయి కూడా. మరియు బైక్లో రాత్రికి ఒంటరిగా పోవాలంటే ఎంబడబడి బాగా ఖర్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల మున్సిపాలిటీకి తొందరగా చర్య తీసుకొని ఈ కుక్కల్ని తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఇంతకుముందు 2-3 సార్లు ఫిర్యాదు చేసినాం కానీ సరైన చర్య తీసుకుంటలేరు మున్సిపాలిటీ నుంచి. వాళ్ళు ఖాళీ అస్తమని చెప్పడం కానీ వచ్చి పట్టుకపోయిన సందర్భాలు ఏవి లేవు. నిజామాబాద్లో కుక్కల నియంత్రణ ఆపరేషన్లు చేసి 10 సంవత్సరాలు దాటింది. దీంతో కుక్కల సంఖ్య బాగా పెరిగింది. 2020లో 181 కేసులు, 2021లో 203 కేసులు, 2022లో 254 కేసులు, 2023లో 287 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కుక్క కాటుకు గురైన 283 కేసులు నమోదయ్యాయి. నగరంలోని వినాయక్ నగర్, దుబ్బా, అరసపల్లి, నాగారం, గూపన్పల్లి, ఖానాపూర్, మహాలక్ష్మి నగర్ కాలనీ, గంగస్థాన్, ముబారక్ నగర్, శివాజీనగర్, పూలంగా ప్రాంతం, బోర్గం లాంటి ప్రాంతంలో కుక్కలు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపై వెళ్లే వారిపై వాహనదారులు వెంటపడి వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. బాధితుల్లో 70% పిల్లలే ఉంటున్నారు. కుక్కలు అరసపల్లిలో బర్లని దుడ్డల్ని పీక్క తింటున్నాయి. ఈ అరసపల్లిలో మొత్తం కోళ్ళని పట్టేస్తున్నాయి, మొత్తం మనుషుల్ని తింటున్నాయి. చిన్న పాపాలంటే పాపాల మీదకి పరిగెడుతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు అంత వచ్చి మంచిగా పట్టుకపోవాలి కుక్కల్ని. కుక్కల నియంత్రణకు చికిత్సలు చేయించడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చవుతూ ఉండటం, అన్ని కుక్కలకు సరిపోయే వ్యాక్సిన్, మందులు అందుబాటులో లేవని వెటర్నరీ అధికారులు చెప్పడంతో వాటిని పట్టుకుని నగరానికి దూరంగా వదిలివేస్తున్నారు. నెలకు 15 నుంచి 30 కుక్క కాటు కేసులు నమోదవుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు.